2024లో టికెట్ రాలేదని బాధపడ్డా. నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన సీఎం లోకేష్ పైనే ఆధారపడ్డా. 2029లో ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నా అని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అంటున్నారు. వైసీపీలో అరాచకాన్ని సృష్టించారు. నాపై 18 కేసులు నమోదు చేయించారు. ఆ సందర్భంలో టికెట్ ఇవ్వకుంటే బాధపడ్డా. వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది అంటున్న పోలంరెడ్డి దినేష్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఛానల్ 9 ఫేస్ టు ఫేస్కి స్వాగతం. ఈనాటి మన అతిథి ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి. పోలంరెడ్డి దినేష్ రెడ్డి గత కొంతకాలంగా ఈ చైర్మన్ పోస్ట్లో ఉన్నారు. ఎన్విరాన్మెంట్ పరిస్థితి ఏంది, మన రాష్ట్రంలో ఏ విధంగా ఎన్విరాన్మెంట్ని కాపాడాలో ఓసారి అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్, చెప్పండి, మన రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలు ఏంది, ప్రస్తుతం ఎలాంటి పొల్యూషన్ మన రాష్ట్రం ప్రజెంట్ అండి? దాదాపు రాష్ట్రం మొత్తంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చింది దాదాపు 9,500 ఇండస్ట్రీస్ అనేది మన రాష్ట్రంలో ఉన్నాయి. అందులో ఏంటంటే బాగా పొల్యూటింగ్ ఇండస్ట్రీకి ఒక కలర్ కోడ్ ఇవ్వబడుతుంది, అంటే రెడ్ కోడ్ ఇస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ కొద్దిగా పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్కి ఆరెంజ్ కోడ్ ఇస్తాము. అలానే నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీకి గ్రీన్ కోడ్ ఇస్తాము. అయితే మేము ఏంటంటే మా ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ద్వారా రెడ్ కోడ్, ఆరెంజ్ కోడ్ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వీటిని మేము కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మేము ట్రాక్ చేస్తాము. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వీళ్ళు ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒక పర్టికులర్ నామ్స్ చెప్తారు. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ వేస్ట్ మీరు జనరేట్ చేస్తున్నారు, ఆ వేస్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, అవన్నీ మనకి టోటల్గా వాళ్ళు మన సిటీఓలో ఇవ్వబడుతుంది. దీన్ని మేము వాళ్ళు ఇచ్చిన తర్వాత మా కార్పొరేషన్లో ఫలానా ఇండస్ట్రీ మా దాంతో రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ అంటే వేస్ట్ జనరేట్ చేస్తున్నారు, ఆ వేస్ట్ ఎంత క్వాంటిటీ జనరేట్ చేస్తున్నారు, ఈ వేస్ట్ని ఎక్కడికి పంపిస్తున్నారు, దీన్ని మరి ఇంకెక్కడన్నా చోట వాడచ్చా అని చెప్పి మా కార్పొరేషన్ మెయిన్ డ్యూటీస్ ఉంటాయి. ఇవన్నీ టోటల్గా మేము ప్రెజెంట్లీ మా కార్పొరేషన్లో దాదాపు హజార్డస్ వేస్ట్ జనరేషన్ ఇండస్ట్రీస్ అయితే దాదాపు 1600 ఇండస్ట్రీస్ని హజార్డస్ వేస్ట్ జనరేటింగ్ ఇండస్ట్రీస్ని మనము ఆల్రెడీ ట్రాక్ చేస్తున్నాము. అలానే ఫ్లై యాష్ ఇండస్ట్రీస్ ట్రాక్ చేస్తున్నాము. అలానే ఫార్మసిటికల్ వేస్ట్ ఏదైతే అంటే మన సముద్రంలోకి వీళ్ళు వేస్ట్ కలపకుండా మేము ఏం చేసామంటే ఒక సిస్టమ్ని జనరేట్ చేసి మేమంతా చెక్ చేసిన తర్వాత అంతా ఓకే అయిన తర్వాత ఒక కీ ప్రాసెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసరు ఆ కీ ఓపెన్ చేస్తేనే ఈ వాటర్ డిశ్చార్జ్ అనేది ఓషన్లోకి అలౌ చేయబడి. అంటే ఇది ఎందుకంటే సముద్రంలో ఉన్న జీవుల్ని కాపాడుకోవడానికి ఈ ప్రాసెస్ని మేము పెట్టాము. అలానే మొత్తం టోటల్ ఇదంతా కూడా ఒక వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ని మేము డిజైన్ చేయడం జరిగింది. ఎండ్ టు ఎండ్ ఈ వేస్ట్ని ఇండస్ట్రీ నుంచి తీసుకొని ఇది ఎక్కడ చేరాలి, ఆ పలానా చోటుకు చేరుతుందా లేదా ఎక్కడైనా దారిలో మధ్యలో ఎక్కడైనా పడేస్తున్నారా, తద్వారా మన భూగర్భ జలాలు అన్నీ కూడా కలుషితమయ్యే ఆస్కారం ఉంది. సో ఇవన్నీ కూడా మేము ఎండ్ టు ఎండ్ మా కార్పొరేషన్ ద్వారా ట్రాక్ చేస్తున్నాము. పూర్తిగా రెడ్ లేక్ వచ్చిన ఫ్యాక్టరీస్ ఏమన్నా గుర్తించారా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీకు హెజార్డస్, ఇప్పుడు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఏంటంటే వాళ్ళు ఎన్నో కెమికల్స్ వాడుతుంటారు. అంటే ఈ డ్రగ్, ఈ టాబ్లెట్స్ తయారు చేయడానికి లేదా బల్క్ డ్రగ్ తయారు చేయడానికి వాళ్ళు చాలా కెమికల్స్ వాడుతుంటారు. ఈ కెమికల్ ప్రాసెస్ దీంట్లో వాటర్ కలవడం ఇవన్నీ చేసేసరికి హెజార్డస్ వేస్ట్ ఏంటంటే హైలీ ఫ్లేమబుల్. అంటే ఏదైనా చిన్న నిప్పు ఇట్లా తగిలిందంటే ఇట్లా మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. దానికి ఉదాహరణ మనకి ఎల్జీ పాలిమర్స్, మన 2020 సంవత్సరంలో ఎల్జీ పాలిమర్సే ఒక ఉదాహరణ. సో ఆ విధంగా హైలీ ఫ్లేమబుల్ అండ్ హైలీ ఏంటంటే హ్యూమన్ కి కన్జ్యూమబుల్ కాదు. సో ఎవరన్నా అది కన్జ్యూమ్ చేశారంటే స్లోగా చనిపోయే డెత్ కి వెళ్ళిపోయినట్టే. అయితే చాలా ఏంటంటే ఈ హజార్డస్ వేస్ట్ ని మన బాధ్యత కూడా ఇండస్ట్రీదే బాధ్యత. ఇండస్ట్రీ వాళ్ళు ఆ హజార్డస్ వేస్ట్ తీసుకొని ఎక్కడ డిస్పోజ్ చేయాలి, దాన్ని మనము ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ చేసి ఒక రకమైన కెమికల్స్ తయారు చేయొచ్చు. కొంత ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకి కోల్ అనేది న్యాచురల్ రిసోర్స్, కోల్ని తగ్గించాలి. ఈ ఏదైతే వచ్చిన హజార్డస్ వేస్ట్ని సిబి వాల్యూ 2500 ఉంటే దీన్ని మనము సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో కోల్కి సబ్స్టిట్యూట్గా మనం వాడచ్చు. సో ఇప్పుడు మేము ఏం చేసాము, సిమెంట్ ఫ్యాక్టరీకి ఒక మ్యాండేట్ పెట్టాము, మీరు ఖచ్చితంగా ఈ ఫ్లూయిడ్ని వాడండి,
దీని సివి వాల్యూకి అవసరమైతే ఏదైనా ప్రీ ప్రాసెసింగ్ చేయించుకోండి. ఆ సివి వాల్యూ అంటే ఫ్లేమ్ తొందరగా అందుకోవడానికి. తద్వారా మనము 30% కోల్ని తగ్గించగలిగాము. మన ఎండ్ గోల్ నారా చంద్రబాబు గారి ఎండ్ గోల్ ఏంటంటే అట్లీస్ట్ ఈ 30ని 50% పెంచాలని చెప్పి మనము ట్రై చేస్తాం. తద్వారా ఏంటంటే మన న్యాచురల్ రిసోర్స్ ని మనం కాపాడుకోగలుగుతున్నాం. ఈ వచ్చిన ఇండస్ట్రియల్ హజార్డస్ వేస్ట్ ని ఎక్కడో దగ్గర యూజ్ చేసేసుకుని జీరో చేసేస్తాం. ఒక ఇండస్ట్రియల్ వేస్ట్ ని జీరో చేయడమే మా టాస్క్. ఒకటి ఐదర్ ఆ ఇండస్ట్రీకి ఉపయోగపడాలి, వచ్చిన హెజార్డస్ వేస్ట్ని ఎక్కడో దగ్గర యూజ్ చేయాలి. దీన్ని అధ్యయనం చేస్తాము, దీన్ని ఎలా చేయాలని చూస్తాము. ఒకవేళ దేనికి పనికి రాలేదు అప్పుడు ఏం చేయాలంటే ఈ వచ్చిన వేస్ట్ని మన టీఎస్జీఎఫ్ ప్లాంట్ ఉంది మనకి రాపూర్లో ఉంది, అలానే విశాఖపట్నంలో చాలా పెద్దది ఉంది. సో వీటికి పంపించి వీళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ అంటే దాన్ని కూడా చాలా ఒక పెద్ద ప్రక్రియ చేస్తాం. కింద డిఫరెంట్ లెవెల్ పొరలు మనము ఏర్పాటు చేసి దాదాపు ఒక 10 అడుగుల లేయర్స్ ని పెట్టి దీంట్లోకి ఫిల్ చేసేసి దాని మీద మొత్తం మట్టి కప్పేసి ల్యాండ్ ఫిల్ చేసేస్తాం. అంటే పనికిరాంది అది కూడా తగ్గించే ప్రక్రియని మేము ఏం చేయబోతున్నామంటే ఒక ఐఐటి ప్రొఫెసర్స్ కానివ్వండి, అలానే కొద్దిగా ఈ నిపుణులతో మాట్లాడి ఒక స్టడీ చేసి దీన్ని ఎక్కడైనా వాడచ్చా అని. కొన్ని రాష్ట్రాల్లో మాకు తెలిసింది ఏంటంటే ఈ వచ్చిన ల్యాండ్ ఫిల్ని ఈ రోడ్ వేసేటప్పుడు రోడ్ కింద బేస్ మెటీరియల్ కింద వాడగలుగుతున్నారు. సో దానికి ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ బోర్డు నుంచి మనకి పర్మిషన్ అవసరము. సో దాన్ని కూడా మనం అధ్యయనం చేసి, ఎందుకంటే మనది అంటే మన రాష్ట్రంలో ఈ ల్యాండ్ ఫిల్లింగ్ అనేది ఎక్కువ సంవత్సరాల నుంచి జరగట్లేదు. అయితే మినిమమ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారము 40 ఏళ్ళైనా కనీసము ల్యాండ్ ఫిల్లో ఉండాలనేది వాళ్ళు ఉంది. అయితే ఈ లోపల ఏదైనా వాడచ్చు ఎక్కడన్నా అనేది అధ్యయనం చేయడానికి ఇప్పుడే మేము కొంతమంది ప్రొఫెసర్తో మాట్లాడుతున్నాము. ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని ఎక్కడన్నా ఇంకెక్కడన్నా వాడచ్చా, తద్వారా ల్యాండ్ ఫిల్ కూడా తగ్గించండి. ఎంత మనం ఫిల్ చేసుకొని వెళ్తాము. ఇది కూడా మనకి అంత అంటే భూమి కూడా మనకి తక్కువే ఉంది మనకున్న జనాభా. ఈ మధ్య కాలంలో అసలు భూమిలోనే ఆక్సిజన్ తయారు చేసేదానికి కొంతమంది సైంటిస్టులు ముందుకు వచ్చారు. అంటే భూమిలో ఆక్సిజన్ అనేది అంటే మనకి ఎక్కడైతే ఆక్సిజన్ ఎన్విరాన్మెంట్ కాపాడేదాని కోసం గ్రాఫైట్ టెక్నాలజీతో కొంతమంది ముందుకు వచ్చారు. ఇంకా దాన్ని అనలైజ్ చేయలే. మీరు చెప్పేది రిలేటివ్లీ కొత్త సబ్జెక్ట్. యాక్చువల్లీ నాకు కూడా దాని మీద అంత నేను ఆ సైంటిస్ట్తో మాట్లాడితే ఆయన చెప్పాడు నాకు, నేచర్ని మనం కాపాడాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది భూమిలోనే తయారు చేస్తాను, భూమిలోనే కప్పెడతాను, దానివల్ల నేచర్ని కాపాడుతాను అంటాడు. అవును, మీరు అన్నట్టు ఆ టెక్నాలజీ అట్లాంటివి ఏదన్నా మనము తీసుకొస్తే రేపటి తరాన్ని మనం కాపాడుకోగలం. ఎందుకంటే మనకి అంటే మనకి అంటే మన పూర్వీకులందరూ కూడా ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనకి అందించారు. ఏ విధంగా వాళ్ళు మనకి అందించారో మనం కూడా రేపటి తరానికి అదే విధంగా అందించాలి. ఇవాళ ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పి దాదాపు 1750 నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా మనం ఇండస్ట్రియలైజేషన్ మీద వెళ్తున్నాం. అయితే ఇదే ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇంకా ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అయితే పర్యావరణాన్ని దెబ్బతినే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. సో పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏంటంటే దానికి అవసరమైన పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా దానికి అవసరమైన చర్యలన్నీ కూడా చేపట్టాలి. నాకు మా కొలీగ్ ఒక సామెత చెప్పారు, మనమే ఫస్ట్ జనరేషన్ ఈ ఎన్వైరన్మెంట్ని కాపాడడంలో ఇనిషియేటివ్ తీసుకోవడం మనమే ఫస్ట్ పర్సన్, తీసుకోకపోతే మనమే లాస్ట్ జనరేషన్ ఈ పర్యావరణంలో లాస్ట్ జనరేషన్ అని ఆయన చెప్పారు. చాలా చాలా డీప్ మీనింగ్ ఉన్న సబ్జెక్టు. ఇవాళ కానీ మనం పర్యావరణాన్ని కానీ కాపాడుకోకపోతే రేపటి జనరేషనే అసలు ఈ భూమి మీద ఎగ్జిస్టే కానీ పరిస్థితి ఇవాళ ఉంది. సో దానికోసమనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా చాలా దీని మీద ఫోకస్ పెట్టారు. నారా చంద్రబాబు గారు ఒకటే చెప్తున్నారు, జీరో వేస్ట్. ఏ ఇండస్ట్రీ నుంచి అయినా ఏ మున్సిపాలిటీ నుంచి అయినా వేస్ట్ అనేది జీరో చేసేయాలి. ఆయన ఒక చిన్న కథ కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ మీరు చాలా చోట్ల చూసి ఉంటారు. బుద్ధుడు కథ చెప్పి బుద్ధుడు వాళ్ళ డిసైపుల్కి ఎలా వివరించాడు కథ కూడా చెప్పి ఏ వస్తువు యూజ్లెస్ కాదు, ప్రతిదీ వాడుకోవచ్చు. ఈవెన్ అది ఇండస్ట్రియల్ వేస్ట్ అయినా లేదా మున్సిపల్ వేస్ట్ అయినా ఎక్కడో దగ్గర దాన్ని ఉపయోగించి దాన్ని జీరో చేసి తద్వారా అంటే వచ్చిన వేస్ట్ ద్వారా మనం సంపద కూడా క్రియేట్ చేయొచ్చు. ఇవాళ వరల్డ్ అంతా కూడా సర్క్యులర్ ఎకానమీ అని అంటుంది. అంటే ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ని వాడుకొని ఇంకొక ఎకానమీ మనం క్రియేట్ చేస్తాం. తద్వారా ఏంటంటే ఇండస్ట్రీకి ఒక విధంగా లాభం అవుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో వాళ్ళు లాభం పొందుతున్నారు. వచ్చిన వేస్ట్ కూడా ఇంకొక అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. తద్వారా మనం ఒక సర్క్యులర్ ఎకానమీ క్రియేట్ చేస్తాం. తద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో పొలిటికల్గా 1 year అయిపోయింది ఎలక్షన్ జరిగిన తర్వాత మీకు పార్టీతో ఎలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి? ఫస్ట్ నుంచి కూడా అండి, పార్టీ నాకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతలను కూడా నేను నెరవేరుస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. నారా చంద్రబాబు గారితో ఉన్నాయి, నారా లోకేష్ గారితో ఉంది, మా భవిష్యత్తు లీడర్.
డెఫినెట్గా వాళ్ళు అన్ని విధాలుగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎటువంటి సమస్య అయినా కూడా నన్ను ఈ మధ్య చూస్తే మీరు చాలా చోట్ల నన్ను ఈ స్పెషల్ అబ్జర్వర్గా చాలా చోట్ల ఎలక్షన్ జరిగే దగ్గర కూడా వాళ్ళు వేయడం జరిగింది. ఇటీవల మనం చూసాము గుంటూరులో ఎలక్షన్ జరిగినప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి నేనైతే హ్యాండిల్ చేయగలని చెప్పి నాకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో నన్ను కూడా భాగస్వామ్యం చేశారు. అలానే మొన్న మహానాడు జరిగింది. మహానాడులో కూడా పూర్తిగా పార్కింగ్ మేనేజ్మెంట్ కమిటీలో నన్ను కూడా బాధ్యులు చేసి ఈ హ్యాండిలింగ్ ప్రాసెస్లో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసి మహానాడు సక్సెస్లో నేను కూడా ఒక పాత్ర నాది కూడా ఉంది అని చెప్పి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. పార్టీ నాకు ఆ గుర్తింపు ఇచ్చింది కాబట్టి నేను కూడా దాంట్లో సంతోషపడి నేను ఏం చేయగలను అన్ని కూడా చేశాను. అలానే ఇంకా ఇతర చోట్ల అలానే మొబిలైజేషన్ కోసం నన్ను పాండ్యానికి స్పెషల్ అబ్జర్వర్ చేశారు. అలా పార్టీలో ఎప్పుడైనా కానీ పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత నాకు అప్పగిస్తున్నారు. ఎందుకంటే ఏ బాధ్యత నాకు అప్పగిస్తే ఆ బాధ్యతని నేను 100% ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి ఒక నమ్మకంతో పార్టీ నాకు ఏదైతే నాకు బాధ్యత అప్పగిస్తుందో నేను కూడా అంతే నిబద్ధతతో పని చేస్తున్నాను. దాన్ని సక్సెస్ చేసే చూపిస్తున్నాను. సో పార్టీ ఎప్పుడు కూడా నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానము నారా చంద్రబాబు గారికి ఉంది. ఎందుకంటే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు కూడా. రానున్న రోజుల్లో ఖచ్చితంగా నేను మంచి స్థాయికి వెళ్తానని నమ్ముతున్న వ్యక్తి నారా లోకేష్ గారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి సపోర్ట్ నాకు ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీ గోల్ ఒకటి ఉంది, ఎమ్మెల్యే కావాలన్న గోల్. చివరి నిమిషంలో అది మిస్ అయింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే బాధగా ఇనీషియల్గా నేను బాధపడ్డాను. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. అపోజిషన్ 2019 నుంచి 2014 ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మీడియా వాళ్ళు మీకైతే చెప్పనవసరం లేదు. చాలా అరాచక ప్రభుత్వం ఉండింది. అలాంటి సమయంలో నేను అంటే పార్టీకి అవసరము అని చెప్పి నన్ను పార్టీ పిలిపిస్తే ఫస్ట్ తెలుగు యువతలో నేను పాత్ర పోషించాను. ముఖ్యమంత్రి గారి ఇంటి మీద నేను దాడి చేశాను. ఆ రోజున అంటే ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి ఏటా నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అసలు 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోయేసరికి నేను ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి అటాక్ చేసాము. ఎన్నో ఉద్యమాలు చేశాము. తర్వాత రేపటి తరము రాజకీయాల్లోకి రావాలి అంటే డైరెక్ట్గా పీపుల్ రిప్రజెంటేటివ్గా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఆలోచించి నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్కి ఇచ్చారు. ఇచ్చిన పాత్రని నేను ఖచ్చితంగా పోషించాను. ఎన్నో అవమానాలు, ఎన్నో కేసులు పెట్టించుకుని దాదాపు 18 కేసులు నా మీద, పోలీస్ కేసులు. ఇవన్నీ ఏదో నేను అక్రమాలు చేసి ఆ కేసులు కాదు, కేవలము ప్రజల కోసం పోరాడి నా మీద కేసులు పెట్టించుకున్నాను. 18 కేసులు పెట్టించుకున్నాము. ఇవన్నీ చేసి నేను ఏంటంటే నాకు మా నాన్నగారు నేను చూస్తూ ఉన్నాను దాదాపు 2004 నుంచి, దానికి బిఫోర్ 2000 ఇయర్ నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు. తర్వాత అక్కడ మన జెడ్పీటీసీగా పోటీ చేశారు. అలానే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన చూస్తూ పెరిగాను. ఆయనకు ఒక ఐడియాలజీ ఉంది. నేను పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలి, ప్రజలకు ఏదైనా ఉపయోగపడాలి. కేవలము అంటే చాలామంది అనొచ్చు అంటే ఏముంది మీకు అంటే డబ్బు ఉంది కాబట్టి ఏదో డబ్బు దానాలు చేసి అని. కానీ అదొక టైప్ ఆఫ్ ఇది. మేము ఇప్పుడు అలాంటి సేవ వేరే దగ్గర మనము అన్నదాన కార్యక్రమాలు కానీ ఎవరికైనా బాగాలేని వాళ్ళకి డబ్బు ఇవ్వడం అవన్నీ మేము చేస్తూనే ఉంటాం. కానీ ప్రజలకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నా ఒక కాన్స్టిట్యున్సీ అంటే ఆల్మోస్ట్ ఒక పెరిఫెరీ లాగా ఈ ఏరియాకి ఎమ్మెల్యేనే రిప్రజెంటేటివ్. ఈ ఏరియా బాగోగులన్నీ కూడా చూసే వ్యక్తి ఒక ఎమ్మెల్యే. సో అలాంటి ఎమ్మెల్యే బాధ్యతగా మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఎంత విధంగా హెల్ప్ అయ్యాడు ప్రజలకి, ఏ విధంగా ప్రజలు ఆయనని పొగుడుతున్నారు, ఇవన్నీ కూడా చూసి నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. సో ఒక ఎమ్మెల్యే అయితే ఇంత చేయొచ్చా మనము ప్రజలకి అనేది నాలో ఒక కసి పెరిగింది. నేను కూడా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే అవ్వాలి, అయ్యి మా ప్రాంత ప్రజలకి అలా నేను ఎవరికైతే ఉపయోగపడనో ఆ ప్రజలకి మనం ఉపయోగపడాలి. ఒక గ్రేటర్ అంటే ఇప్పుడు రేపటి తరానికి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అనేది చాలా ముఖ్యమైన రోలు. సో దానికోసమని నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో పార్టీకి కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల అలానే బాబు గారు అప్పుడు నన్ను పిలిపించి చెప్పారు. నేనే చాలా బాధపడ్డాను. ఎందుకంటే 2 ఏళ్ళు కాలుకు చక్రాలు వేసుకొని నేను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాను, ప్రతి ఒక్కరిని కలిశాను.
ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేక చర్యలు అంటే ప్రభుత్వము ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న చర్యలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాను. ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను అక్కడికక్కడ ఏం చేయగలను అది చేశాను. అలానే కొన్ని చేయాలనుకునే అన్ని కూడా నేను పేపర్లో లిస్ట్ చేసుకొని ఆ సమస్యలన్నీ కూడా లిస్ట్ చేసుకొని ఒక్కొక్కరితో దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఒక్కొక్క కుటుంబంతో నేను స్పెండ్ చేస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలాగా నన్ను భావించారు. ఇప్పుడు కూడా చాలామంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బిడ్డలాగా నన్ను మాట్లాడుతుంటారు, ఎలా ఉన్నాను అని అడుగుతుంటారు. సో ఇంత ప్రేమాభిమానాలు నేను సంపాదించుకున్నాను. ఎమ్మెల్యే ఉంటే ఇంకా మంచి చేయాలనే ఆలోచనలు నాకు చాలా ఉన్నాయి. అంటే ఒక పక్కన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ఇంకో పక్కన ప్రజలు నాకు చెప్పిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలు చెప్పిన సమస్యలు ఆ సమస్యలు పరిష్కరిస్తూ చేసే ఆస్కారం ఉండేది అనేది నా బాధ. అంటే ఏదో నేను కోల్పోయానని కాదు, కానీ ప్రజలకు ఏదో చేయాలనే ఆశ నాకు ఉంది కాబట్టి అది కోల్పోయాననే బాధ నాకు చాలా ఎక్కువగా ఉండింది. ఒక ఛాన్స్ ఉండుంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునేవాడిని, ప్రజలకు ఏదైనా చేసేవాడిని, ఒక గుర్తింపు కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రజల మనసులో ఉండాలనేదే నా కోరిక. సో ఖచ్చితంగా రేపు అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ ప్రజల్లో ఉండాలి, ప్రజల రిప్రజెంటేటివ్గా ఒక ఎమ్మెల్యేగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 2029కి దేశవ్యాప్తంగా బైఫర్కేషన్ జరుగుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అప్పుడేమన్నా ఛాన్స్ వచ్చే అవకాశం? ఖచ్చితంగా అండి. దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ ప్రకారము దాదాపు ఒక 50 కాన్స్టిట్యున్సీస్ పెరగబోతున్నాయి. అందులో ముఖ్యంగా మన పార్లమెంట్ తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్లోనే దాదాపు 3 కాన్స్టిట్యున్సీస్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడున్న మన కోవూరు నియోజకవర్గం కూడా ఒక 2-3 పార్ట్స్గా విడిపోయే ఆస్కారం ఉంది. అంటే నాకున్న సమాచారం ప్రకారము పక్కనున్న మండలాలు అవి మిక్స్ చేసి చేస్తారు. అంటే పాపులేషన్ 1,50,000 దాటకుండా ఈ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా ఉండబోతున్నాయి. డెఫినెట్గా రేపు 2029లో డెఫినెట్గా నేను కూడా ప్రయత్నం చేసి ఏదో ఒక అంటే 3 కాన్స్టిట్యున్సీస్ పెరుగుతున్నాయి కాబట్టి స్ప్లిట్ అయినప్పుడు ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో అక్కడ వర్క్ చేసి అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అంటే ఒక ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ ప్రాంత ప్రజలకి నేను సేవ చేయాలని చెప్పి గట్టిగా నేను భావిస్తున్నాను, చేస్తాను కూడా. 29లో టీడీపీ జాబితాలో మీ పేరు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు తరం ఆల్రెడీ వచ్చున్నారు చాలామంది వాళ్ళు చాలామంది ఏజ్ అయిపోయి వాళ్ళు అందరూ కూడా రిటైర్మెంట్ దాంట్లోకి వస్తున్నారు. వాళ్ళందరూ సేవలు కూడా ఎక్కడో వేరే దగ్గర వాడుకుంటారు. యువత రావాలి రాజకీయాల్లోకి. రేపు నాకు తెలిసి 29 సమయము ఆ తర్వాత సమయంలో నారా లోకేష్ గారు పగ్గాలు చేపడతారు, తెలుగుదేశం పార్టీ పగ్గాలు కూడా చేపడతారు. ఆయనకు కూడా ఒక యువ శక్తి అనేది ఆయన చుట్టూరు ఉండాలి. ఆయన ఎక్కడున్నా, అది అసెంబ్లీలో ఉన్నా లేకపోతే ప్రజల్లో ఉన్నా, ఆయన పక్కన ఆయన చుట్టుపక్కల ఒక యువశక్తి ఉండాలి. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇప్పుడు మన మినిస్ట్రీలో దాదాపు కొత్త వాళ్ళ దాదాపు 60% కొత్త వాళ్ళే ఉన్నారు మినిస్ట్రీ కానివ్వండి. లేకపోతే మొన్న ఇచ్చిన సీట్స్లో కూడా దాదాపు 80-85 సీట్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. సో రానున్న రోజులు డెఫినెట్గా ఇంకో 50 సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా నా పేరు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చారు మాట, బాబు గారు లాస్ట్ టైము నీకు వయసు ఉంది, ఇప్పుడు పార్టీ ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉంది, ఈ టైంలో నేను అకామిడేట్ చేయలేకపోతున్నాను, నేను నీకు మాట ఇచ్చిన మాట వాస్తవమే, కోర్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా నువ్వు నిలబడతావని, బట్ నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను కొన్ని సందర్భాల వల్ల. ఈసారి డీలిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా నీకు అవకాశం కల్పిస్తాను. నేను రాజకీయాలు తీసుకొచ్చిందే నేను, ఖచ్చితంగా నీ బాధ్యత కూడా నాదే అని చెప్పి బాబు గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఎన్ని ఫ్యాక్టరీలు విజిట్ చేసి ఉంటారు? దాదాపు ఇప్పటి వరకు అండి హజార్డస్ వేస్ట్ కేటగిరీని నేను ప్రయారిటీ పెట్టుకున్నాను. దాదాపు ఒక 40 ఫ్యాక్టరీస్ నేను ఇప్పటివరకు విజిట్ చేశాను. అందులో సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అలానే ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా విజిట్ చేశాను. ఇవి కాకుండా సర్క్యులర్ ఎకానమీ మీద మేము ఇప్పటికే ఒక సదస్సు ఏర్పాటు చేసి, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో కలిపి మేము సదస్సు ఏర్పాటు చేసి ఆ సదస్సులో కూడా ఎలా మనము ఇండస్ట్రియల్ వేస్ట్ని తగ్గించవచ్చు, ఎలా మనం ఇండస్ట్రియల్ వేస్ట్ని మనము వేరేగా ఎక్కడ వాడుకోవచ్చు అని చెప్పి నిపుణులతో అధ్యయనం చేసి ఈ ప్రపోజల్నే అంటే సర్క్యులర్ ఎకానమీ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ సర్క్యులర్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు బయట అన్ని దేశాలు ఈ సర్క్యులర్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు. దాన్ని భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రము ఫస్ట్ ఇనిషియేటివ్గా తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలానే ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే నేను ర్యాండమ్గా ఈ సబ్జెక్ట్ మీద నాకు అవగాహన కలగాలి, ఎలాంటి టైప్ ఆఫ్ వేస్ట్ వస్తుంది అని ఒక పర్టికులర్ కేటగిరీ తీసుకొని ఆ కేటగిరీ ఇండస్ట్రీని మాత్రమే నేను విజిట్ చేశాను. ఇంకా ఇప్పుడు మేము విశాఖపట్నంకి వెళ్ళాల్సి ఉంది. విశాఖపట్నంలో దాదాపు ఇండస్ట్రీస్ మ్యాక్సిమం
40 to 50% మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలని ఫోకస్ చేసి ఉన్నాయి. సో ఖచ్చితంగా విశాఖపట్నం కూడా నెక్స్ట్ నేను ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో విశాఖపట్నం కూడా వెళ్ళి అక్కడ దాదాపు మేజర్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నీ అంటే ఒక సెగ్మెంట్కి ఒక ఇండస్ట్రీని నేను ఖచ్చితంగా విజిట్ చేసి నాకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన రావాలి, ఏం జరుగుతుంది అక్కడ, ఏ టైప్ ఆఫ్ వేస్ట్ వస్తుంది, ఈ వేస్ట్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు రికార్డ్ చూడడము, అక్కడ ఇన్స్పెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఫస్ట్ నేను ప్రిలిమినరీ ఒక అవగాహన కోసము నేను ఇవన్నీ చేస్తున్నాను. నాకున్న డౌట్స్ కూడా అక్కడికక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మా పోర్టల్ని మేము ఒక పోర్టల్ని డెవలప్ చేసాము. అది ఇండియాలోనే ఫస్ట్ ఆన్లైన్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, అది ఒక ఐటీ ప్లాట్ఫాము. దానికి భారతదేశంలోనే ఒక స్కాచ్ అవార్డ్ అని చెప్పి గవర్నమెంట్ సెక్టర్స్ని వీళ్ళందరూ కూడా కేటగిరీ వైజ్ వాళ్ళు అధ్యయనం చేసి అవార్డ్స్ ఇస్తుంటారు. ఆ ఎన్వైర్న్మెంట్ సెక్టర్లో మా కార్పొరేషన్కి స్కాచ్ గోల్డ్ అవార్డు రావడం జరిగింది. అంటే మేము క్రియేట్ చేసిన ఈ ప్లాట్ఫామ్కి. ఇలాంటి ప్లాట్ఫామ్లో ఇంకా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాము. అంటే ఇండస్ట్రీస్కి మేము విజిట్ చేసేది ఒకటైతే మేము అక్కడ విజిట్ చేయకుండా అక్కడ ఏం జరుగుతుందని చూడాలంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారానే అవుతుంది. తక్కువ హ్యూమన్ ఫోర్స్తో మనం ఎక్కువ ఏం జరుగుతుందని మొత్తం కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్లో మనం చూసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ విజిట్ చేసి మొత్తం అధ్యయనం చేసి నేను ఈ కార్పొరేషన్కి నాకు ఇచ్చిన బాధ్యతకి నేను ఏం చేయగలను 100% దాన్ని ఇచ్చి ఒక పక్కన మా కార్పొరేషన్ సంపదను పెంచుతాము, కార్పొరేషన్ చేయాల్సిన డ్యూటీస్ని కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తుంది. కొత్త ఇండస్ట్రీస్కి మీరు ఇచ్చే సలహాలు ఖచ్చితంగా అండి. నేనేం చెప్తానంటే ఇవాళ అంటే మనం డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అయితే ఈ వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి చాలా వేస్ట్ వస్తుంది. ఈ వేస్ట్ జనరేషన్ ఇండస్ట్రీస్ పెట్టండి. ఒక పక్కన వేస్ట్ టు ఎనర్జీ అంటే వచ్చిన మున్సిపల్ వేస్ట్తో ఎనర్జీ క్రియేట్ చేసే ప్లాంట్స్ పెట్టచ్చు. లేదా రైస్ హస్క్ ఉంటుంది కదా మన బియ్యపు పొట్టుతో ఇథనాల్ తయారు చేసే ఆ ఫ్యాక్టరీస్ పెట్టచ్చు. లేదా ఇప్పుడు ఈ వేస్ట్ అనేది చాలా పెద్దది ఉంది. అంటే మనకి రోజు కంప్యూటర్స్ పెరిగిపోతున్నాయి, కెమెరాస్ పెరిగిపోతున్నాయి, ల్యాప్టాప్స్ పెరిగిపోతున్నాయి, ఇవన్నీ ఒక ఫోన్స్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. వీటి వేస్ట్ ద్వారా ఏదైనా మనం ప్రాసెస్ చేసి ఏదైనా క్రియేట్ చేయొచ్చా? ప్లాస్టిక్ వేస్ట్ మీకు మొన్న వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజు చాలా మంచి ఒక అబ్బాయి దాదాపు 5 years 6 years నుంచి వర్కౌట్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా అతను కరిగిపోయే బాటిల్స్ అంటే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ బాటిల్స్ ఏదో ఈథనాలో ఏదో ప్రోపర్ ఈథనాలో అవి బయట నుంచి ఇంపోర్ట్ చేసి బాటిల్ తయారు చేస్తున్నారు. ఆ బాటిల్ ఏంటంటే ఒక 6 months అయిపోతే కరిగిపోతుంది. ఇట్లాంటి ఇనిషియేటివ్ అంటే రీసైక్లింగ్ ఇండస్ట్రీ అనేది రేపు నెక్స్ట్ ఫ్యూచర్ ఉండబోతుంది. డెఫినెట్గా దానికి సంబంధించిన సెక్టర్లో నేటి యువత ఆలోచన చేసి అలాంటి ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకుంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఒక ఫుల్ఫిల్డ్ ఇండస్ట్రీ అవుతుంది. ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంది. కొంతమంది ఎవరన్నా ఫోకస్ చేసి దీని మీద ఇండస్ట్రీస్ పెట్టండి. నేను కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నాను, ఈ ఇండస్ట్రీస్ పెట్టండి. రీసైక్లింగ్ అంటే నాకు కూడా ముందు నేను ఏదో కొంత రీసైక్లింగ్ గురించి నాకు తెలుసు ఎట్లా వాడాలో, కానీ ఇప్పుడు ఈ కార్పొరేషన్లోకి వచ్చిన తర్వాత దీంట్లో నేను చూస్తుంటే ఎంత స్కోప్ ఉంది మనం రీసైక్లింగ్ ఇండస్ట్రీ పెట్టడానికి. బేసిక్ మనం పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతున్నాం, అలానే ఒక న్యూ ఇండస్ట్రీని మనం సెటప్ చేయగలుగుతున్నాము. ఈ ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు రావాలి, ఖచ్చితంగా మంచి స్కోప్ ఉంది అని చెప్పి నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. నేను కూడా డిఫరెంట్ అధ్యయనం చేస్తున్నాను, ఏ టైప్ ఆఫ్ చేయొచ్చు, ఎట్లా కొత్త ఇండస్ట్రీ అంటే మనం ఇండస్ట్రియలైజేషన్కి వెళ్తున్నాం కాబట్టి అది ఎందుకు వై నాట్ వేస్ట్ యూటిలైజింగ్ ఇండస్ట్రీస్ పెడితే మన పర్యావరణాన్ని కాపాడుకుంటాం, తద్వారా ఒక పరిశ్రమ కూడా వస్తుంది, ఉపాధి వస్తుంది, ఈ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని మీద మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కొంతమంది రేపు నాకు తెలిసి నెక్స్ట్ రాబోయే 1-2 yearsలో సెటప్ చేస్తారు ఈ ప్లాంట్స్ అన్ని కూడా. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానివ్వండి మన నెల్లూరు జిల్లాలో కానివ్వండి, అలానే ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్స్ కానివ్వండి, బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఎంకరేజ్ కూడా చేస్తున్నాం మేము. ఇప్పుడు మీకు ఎన్విరాన్మెంట్లో అధికారుల సహకారం సరిగా లేదు, మీరు ఒంటిద్దు పోకడు పోతున్నారు, వాళ్ళు మిమ్మల్ని కోఆర్డినేట్ చేయడం లేదంటున్నారు. కాదండి, అంటే అధికారులు అనేది ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వంలో ఒక డ్రాబ్యాక్ ఉందండి. అవసరమైనంత అధికారులు లేరు యాక్చువల్లీ మనకి అవసరమైన సపోర్ట్. సో చాలా వరకు మనం అవుట్సోర్సింగ్లోనే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అది పొల్యూషన్ బోర్డు అయినా కానీ ఎన్వైర్న్మెంట్ బోర్డు అయినా కానీ మనకు అవసరమైనంత ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే దాని కింద కేటగిరీ ఆఫీసర్స్ కానీ లేరు. సో తద్వారా మనకేమవుతుందంటే అవుట్సోర్సింగ్ మీదే ఎక్కువగా మనం రిలే అవ్వాల్సి వస్తుంది. మాకైతే ఆ ప్రాబ్లం ఏం లేదు ఎన్వైర్న్మెంట్లో. మా కార్పొరేషన్కి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎండి సర్వనారాయణ గారు ఉన్నారు. ఆయనే
మా ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్కి మెంబర్ స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. సో మాకైతే అటువంటి ప్రాబ్లం ఏం లేదు. అలానే మనకి ఇంతకుముందు మన జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన అనంతరామ్ గారు మాకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. సో నాకైతే అవసరమైన సహకారం డెఫినెట్గా ప్రభుత్వం నుంచి అందుతుంది. డిఫరెంట్ ప్రపోజల్స్ నేను కూడా ప్రభుత్వానికన్నా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి పంపిస్తున్నాను. అలానే మా మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తున్నారు. అలానే ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి డిఫరెంట్ ప్రపోజల్స్ మేము పంపిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి నాకు సహకారం ఉంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే అధికారులు కూడా మనం అంటే వాళ్ళని బ్లేమ్ చేయకూడదండి. ఎందుకంటే అధికారులు వాళ్ళు శాశ్వతం, మనం వచ్చి నామినేటెడ్ బాడీ, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీ. రేపు వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు పదవిలో ఉంటారు కాబట్టి కొద్దిగా అవుట్ ఆఫ్ వే వెళ్ళినప్పుడు కొన్ని వాళ్ళు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాము అంటే లాస్ట్ ప్రభుత్వము ఏ విధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ని టార్గెట్ చేసింది, ఏ విధంగా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసింది అనేది లాస్ట్ ప్రభుత్వంలో మనం చూసాము. వాళ్ళు కూడా కొన్ని భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. అంటే మనము కొద్ది రోజుల నుండి వెళ్ళిపోతారు, కానీ ప్రభుత్వం మారినప్పుడు మేము ఏదంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి డెసిషన్ తీసుకుంటే మాకేదన్నా ఇబ్బందులు వస్తాయని చెప్పి కొన్ని ఆలోచనలు ఖచ్చితంగా ఐఏఎస్ ఐఎఫ్ఎస్ కేటగిరీలో అలానే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఉంటుంది. కానీ నాకైతే అటువంటి సమస్య ఎక్కడ కూడా లేదు. వాళ్ళకి మనం కూడా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఏదో పనులు మనము చెప్పకుండా ఏదైతే మనకి పరిధిలో ఉంది వాళ్ళతో డిస్కస్ చేసి ఒక హెల్తీ డిస్కషన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అందరూ కూడా ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ సహకరించడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. అది ఇప్పుడైతే ప్రజెంట్లో జరుగుతుంది. ప్రజెంట్ ప్రభుత్వంలో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్స్ లేవు, ఏం లేవు. కొన్నిసార్లు ఏమంటుందంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్కి కొన్ని అర్థం కానప్పుడు ఫీల్డ్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా మనకి సీఎంఓలోనో లేకపోతే ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్లోనో పనిచేస్తుంటారు కాబట్టి కొన్ని ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఏముంటాయి వాళ్ళతో కానీ మనము వాళ్ళతో ఒక హెల్తీ టాక్ కానీ మనము కమ్యూనికేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మాకైతే ఎటువంటి సమస్య రాలేదు. ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్తా అన్నా, నేను ఏం చేస్తానన్నా కూడా నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ మా డిపార్ట్మెంట్లో మా స్పెషల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి ఉంది. అలానే మా చీఫ్ స్పెషల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి కూడా ఉంది. ఇండస్ట్రియల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా అండి. మీరు ఇటీవల జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఇండస్ట్రీ ఏంటంటే మేము ఆల్రెడీ ఒక పోర్టల్ తయారు చేసామని ఇందాక నేను చెప్పాను. ఏదైనా ఇండస్ట్రియల్ వేస్ట్ ఆ ఇండస్ట్రీ నుంచి బయటికి రావాలంటే ముందు మాతో రిజిస్టర్ అయిన వెహికల్లోనే వాళ్ళు తీసుకెళ్ళాలి. దాని మీద లేబులింగ్ కూడా హజార్డస్ వేస్ట్ లేదా ఏదన్నా ఇంకేదైనా టైప్ ఆఫ్ వేస్ట్ అయితే ఆ వేస్ట్ అనేది లేబులింగ్ ఉండాలి. అలానే ఈ వేస్ట్ వాళ్ళు ఎక్కడికైతే పంపించాలనుకుంటున్నారో అక్కడ దాకా వెళ్ళే బాధ్యత పూర్తిగా వేస్ట్ జనరేటింగ్ ఇండస్ట్రీ మీదే ఉంటుంది. సో ఖచ్చితంగా మేము ఏం చేసామంటే ఈ కన్సెంట్ ఇస్తాము. అంటే వాళ్ళు ఇండస్ట్రియల్ వేస్ట్ బయటికి తీసుకెళ్ళడానికి కన్సెంట్ ఇస్తాము. ఈ కన్సెంట్ కూడా మా పోర్టల్లోనే ఇస్తాము. అయితే ఈ పరిశ్రమ ఏం చేసిందంటే వీళ్ళు కన్సెంట్ ఓపెన్ చేయలేదు. ఒక ఫేక్ కన్సెంట్ పేపర్ ప్రింట్ చేసి దాంట్లో ఊరికే మాన్యువల్గా ఈ వెహికల్ నెంబర్స్ రాసి ఆల్రెడీ మాతో రిజిస్టర్ అయిన ఇంకో కంపెనీ ఉంది, ఆ కంపెనీ కూడా ఆన్లైన్లో పంపించాలి. వెహికల్ కూడా ట్రాకింగ్ కూడా జరగాలి. అయితే జరగకుండా వాళ్ళు ఏం చేశారు, ఒక వెహికల్ని రిజిస్టర్ చేశారు. ఆ కంపెనీతో మాట్లాడి వాళ్ళకి ఎంతో డబ్బు ఇచ్చి వాళ్ళు ఏం చేశారు, మొత్తము హజార్డస్ చాలా హైలీ ఫ్లేమబుల్ ఏదన్నా అయితే ఇట్లా నిప్పు వచ్చి చాలా ఒక 2-3 కిలోమీటర్స్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అంత రెండోది ఎన్వైర్న్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది. అలాంటి వేస్ట్ని వాళ్ళు తీసుకెళ్తూ ఈ మేనిఫెస్టో క్రియేట్ చేయకుండా తీసుకొచ్చి వాళ్ళు ఎవరైతే రైతుల పొలాలు ఉంటాయో ఆ పొలాల్లో మొత్తం పోసేశారు. ఆ పొలాలు మాకు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మేము వెళ్ళి అది చూసి ఎవరు చేశారు ఏంటి మొత్తం సీసీటీవీస్ అన్నీ కూడా చూసి ఆ ఏదైతే వెహికల్లో తీసుకెళ్ళిందో ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ దాన్ని సీజ్ చేశాము. ఆ ఇండస్ట్రీ వేస్ట్ జనరేటింగ్ ఇండస్ట్రీని సీజ్ చేశాము. ఎవరైతే కంపెనీ దాన్ని రిసీవ్ చేసుకుంటుందని ఆథరైజేషన్ ఇచ్చిందో ఆ కంపెనీని సీజ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాము. ఖచ్చితంగా మేము ఇవాళ ఎన్వైర్న్మెంట్ బాడీగా లేదా పొల్యూషన్ కంట్రోల్ బాడీగా అంటే మేమేదో ఇండస్ట్రీని బెదిరించాలి భయపెట్టాలనే కాదు, పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. మీకు ఒక సిస్టమ్ క్రియేట్ చేసాము. ఈ సిస్టంలో చాలా ఈజీ సిస్టమ్ ఇది. అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏ అధికారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ సిస్టమ్ క్రియేట్ చేసాము. ఇంత సిస్టమ్ క్రియేట్ చేసినా కూడా హజార్డస్ వేస్ట్ని తీసుకొచ్చి ఇలా పొలాల్లో కలిపితే వాటర్ ఎట్లయిపోయినాయి అంటే కింద ఎల్లో కలర్గా మారిపోయి ఆ వాటర్ తాగిన ప్రజలు ఏమవుతారు అనే ఆలోచన లేకుండా ఇలా వ్యవహరించే పరిశ్రమల మీద ఖచ్చితంగా కఠినంగానే ఉంటాము. మేము వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు చేయడానికి ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా వాళ్ళు చెప్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మేము మా కార్పొరేషన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇవి చేయకుండా ఇలా తీసుకొచ్చి మన పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తామంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఉపేక్షించదు, అలానే ఈ ఆథరైజ్డ్ బాడీ కూడా ఉపేక్షించదని చెప్పి ఈ సందర్భంగా నేను ఇండస్ట్రీస్ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం వైసీపీనే టార్గెట్ చేసి అనేక మంది మీద కేసులు పెడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం?
వాళ్ళు ప్రభుత్వము లాస్ట్ టైము ఒక క్లియర్ మ్యాండేట్ అనేది వైసీపీ గవర్నమెంట్కి ఇవ్వబడింది. ఇచ్చినా వాళ్ళు ఏం చేశారంటే ప్రజలు ఇచ్చిన ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళకి బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా వాళ్ళు ఏం చేశారు, అధికార మదంతో ఏం కావాలంటే అది అసలు ఒక సిస్టమ్ అనేది ప్రభుత్వంలో ఒక ప్రొసీజర్స్ అనేది ఉంటుంది. ప్రతి దానికి ఒక గైడ్లైన్స్ ఉన్నాయి, ఎలా ఫాలో అవ్వాలని చెప్పి ఒక గైడ్లైన్స్ ఉన్నాయి. అలాంటి గైడ్లైన్స్ ఏవి ఫాలో అవ్వకుండా మాకు అధికారం ఉంది, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పి ఇష్టానుసారము లిక్కర్ పాలసీ కానివ్వండి, లేకపోతే ఇసుక పాలసీ కానివ్వండి, క్వాడ్స్ కానివ్వండి, అన్నీ ఏది కావాలంటే అట్లా పర్మిషన్ తీసుకోకుండా అక్కడ ఉన్న లోకల్ మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ ఇష్టానుసారం వచ్చారు. ఇవన్నీ ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మీకు ఎక్కడ కూడా చూడండి ఏదో టార్గెటెడ్గా మేము ఆపోజిట్ వాళ్ళని టార్గెట్ చేయాలని చెప్పి ఎక్కడ కూడా జరగట్లేదు. సాక్ష్యాధారాలు వచ్చేదాకా మేము వెయిట్ చేసాము, వాళ్ళని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసాము. ఇవన్నీ చేసిన తర్వాతనే వాళ్ళ మీద కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటికీ మధ్యలో అధికారులు ఉన్నారు, పర్మనెంట్ అధికారులు. అంటే కలెక్టర్లు కావచ్చు, మీరు అన్నట్టు మైనింగ్ డీడీలు కావచ్చు, వీళ్ళందరినీ వదిలేసి అధికార పార్టీని టార్గెట్ చేయడం ఎంత లేదండి. మీరు చూస్తే వాళ్ళు మీరు టార్గెట్ చేయలేదనే దానికి లేదు. టార్గెట్ ఎలా చేస్తున్నది పర్మిషన్ ఇచ్చి అసలు ఈ ఎన్విరాన్మెంట్ ఇది కాపాడాల్సిన సంపద కాపాడాల్సిన అధికారులు వాళ్ళు చేస్తుంటే ఎందుకు గమనుండారు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం? అదేనండి నేను చెప్తుంది. ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, ప్రజలు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని సక్రమంగా వాడాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే ప్రభుత్వమే ఒక విధంగా గడి తప్పి అసలు అధికారులు అనే వాళ్ళు లేదు, పర్మిషన్లు తీసుకోలేదు. ఇప్పుడు అధికారులు ఏం చేస్తారు, పర్మిషనే లేదు, బెదిరించారు. వాళ్ళకి అవసరమైన వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ని, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని వాళ్ళ విధుల్లో పెట్టుకున్నారు, వాళ్ళకి అవసరమైన పొజిషన్లో పెట్టుకున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగితే ఖచ్చితంగా దాంట్లో బాధ్యులైన ఐఏఎస్ ఆఫీసర్ని, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని కూడా దాంట్లో ఆ కేసులో ఉన్నారు, వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు, డెఫినెట్గా బాధ్యులు అవుతారు. సో ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అది మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఇంకే ఎమ్మెల్సీ అయినా, ఎవరైనా మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అలానే దానికి సహకరించిన ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ కలెక్టర్ మీద ఖచ్చితంగా ప్రభుత్వము ఒక పక్కన వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేశారు. వాళ్ళకి అవసరమైన అంటే వాళ్ళని విధుల నుంచి తప్పించే సస్పెండ్ చేసేంత దూరం కూడా ప్రభుత్వం వెళ్ళడానికి సిద్ధంగానే ఉంది. ఇప్పటికే ఎవరైతే రాష్ట్ర గవర్నమెంట్లో వాళ్ళకి ఇచ్చిన పవర్స్ కాకుండా బయటికి ఏదైతే వాళ్ళు అంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి, అంటే ప్రభుత్వం మ్యాండేట్ కాకుండా అవుట్ ఆఫ్ ద వెళ్ళి ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఇప్పటికే అన్ని సెక్టర్స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డెఫినెట్గా అధికారులైనా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వాళ్ళే మీ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. గత ప్రభుత్వంలో అక్రమాలు చేసి మళ్ళీ మీ పార్టీలో చేరారు, వాళ్ళ మీద ఏమి యాక్షన్ లేవు. కాకపోతే వైసీపీలో ఉండేవాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? లేదు, ఖచ్చితంగా అండి. వాళ్ళు ఇవాళ ఏమవుతుందంటే మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి వైసీపీ నుంచి కొంతమంది లీడర్స్ ఎవరైతే షెల్టర్ కోసమో లేకపోతే ఇంకేదన్నా దానికోసమో తెలుగుదేశం పార్టీలో చేరారు. మొన్ననే మీరు చూస్తే మన బాబు గారు ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, నారా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కోవట్లు వచ్చి చేరారు, వాళ్ళు షెల్టర్ తీసుకుందామని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కానీ ప్రభుత్వ వ్యతిరేక చర్యలు కానీ ప్రజా వ్యతిరేక చర్యలు కానీ గత ప్రభుత్వంలో చేసి ఉంటే వాళ్ళు మా పార్టీలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని సస్పెండ్ చేస్తాము, వాళ్ళని జైలుకి పంపించడానికి కూడా ఎటువంటి ఆలోచన చేయదు ప్రభుత్వం కూడా. ఎందుకంటే క్లియర్గా ఉన్నాము, అవినీతి పరులు అక్రమంగా చేసే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండకూడదు. వైసీపీలో ఎవరైతే వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీలో చేసినా వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పి మనం ఒక క్లియర్గా బాబు గారు ఒక సందేశం పంపించారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అది అధికారులైనా, అది వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ముసుగులో ఉన్న, అలానే వైసీపీ పార్టీలో ఉన్నా కూడా కేవలం వైసీపీ పార్టీనే టార్గెట్ చేయాలనే ఆలోచన మాకు అసలు లేనే లేదు. ఎవరైతే లాస్ట్ ప్రభుత్వంలో అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనండి లేదా వైసీపీ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళు కానీ ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలు ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి క్లియర్గా నారా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. సూపర్ 6 అనేది ఇంతవరకు అమలు కాలేదు, ఏడాదిగా వస్తుంది. ఏడాది అయినా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రారంభం కాలేదు. దాని మీద మేము ఎప్పుడు అసలు సూపర్ 6 పెట్టారు కానీ ఒక్క పెన్షన్ తప్ప ఇంకేం వేయడం లేదు అనేది ఒకటి ఉంది జనాలు. మీరు చెప్పిన సూపర్ 6 అనేది మేము ఫస్ట్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది. లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది, దాదాపు
10-12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఆ బర్డెన్ అంతా కూడా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మీద నెట్టబడింది. ప్రతి నెల వడ్డీలు కట్టడానికే వేల కోట్ల రూపాయలు అయిపోతున్నాయి. అయినా కూడా మేము ఇచ్చిన మాట ప్రకారము ఫస్ట్ రాగానే మేము దఫాలుగా పెంచలేదు పెన్షన్. ఒకటేసారి ఫస్ట్ పెండింగ్ ఉన్న 3 మంత్స్ అంటే ఎలక్షన్ పీరియడ్ అవన్నీ 3 మంత్స్కి కలిపి పెన్షన్ని ఇస్తూ ఈ ఫస్ట్ మంత్ 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాము, అంటే పెన్షన్ అమౌంట్తో. అలానే 4,000 రూపీస్ పెన్షన్ ఇవ్వబడింది. అలానే ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు నారా చంద్రబాబు గారు, రేపు స్కూల్ తెరిసే లోపల అమ్మఒడి అదే తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రతి బిడ్డ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అలానే మనకి ఏదైతే ఇంకా అంటే కేవలం సూపర్ 6 కాదు, ఇంకా చాలా పథకాలు మనం చెప్పున్నాము. ఫ్రీ శాండ్ ఇస్తామన్నాం, ఇప్పటికే అది స్టార్ట్ అయిపోయింది. అలానే చెప్పని పథకాలు కూడా చాలా పథకాలు మనం చేస్తున్నాము. అలానే రేపు ఫ్రీ బస్ కూడా ఆగస్టు మంత్ నుంచి కూడా స్టార్ట్ కాబోతుంది. ఇంకా మేము కొన్ని చెప్పాము, అంటే పిల్లలకి ఉపాధి కల్పిస్తామని చెప్పి, ఉపాధి ఇచ్చేదాకా వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామని. ఈ సంవత్సరమే ఇప్పటికే మనము చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా సెటప్ చేసి తద్వారా ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాము. కల్పించలేని పక్షంలో వాళ్ళకి ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తాము. ఇవాళ ఈ సంవత్సరంలోనే అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ప్రారంభించి ఈ నెలలోనే అమౌంట్ కేంద్రం ఎప్పుడైతే డబ్బు ఇస్తుందో ఆ డబ్బుకి రాష్ట్ర ప్రభుత్వం కూడా అమౌంట్ జత చేసి రైతుల అకౌంట్లో కూడా ఇవ్వబోతుంది. ఇవన్నీ కూడా మేము చేస్తే రేపు 12వ తేదీకి సంవత్సరం కాబోతుంది. ఆ సంవత్సరం లోపల దాదాపు 65-70% మేము చెప్పిన పథకాలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయిపోతాయి. ఇంకా మిగిలింది 30% ఉంటుంది. అదే మీరు లాస్ట్ గవర్నమెంట్లో చూస్తే కేవలము పెన్షన్ని 250 పెంచడం తప్ప ఇంక ఏ పథకాలు లాస్ట్ గవర్నమెంట్లో 1 ఇయర్లో జరగలేదు. మేమైతే ఈ 1 ఇయర్లో ఒక పక్కన మీరు చూస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ మొదలైపోయినాయి. రోడ్స్ అన్నీ కూడా మనం చేయడం స్టార్ట్ చేసాము. అలానే పెన్షన్ని కేవలము ఓల్డేజ్ వాళ్ళకే కాకుండా మనము ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము. అలానే మన లోన్స్ కూడా ఆల్రెడీ ఇప్పటికే మీరు చూస్తే కొంతమందికి లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్, అలానే కార్పొరేషన్ లోన్స్ అని కూడా ఇప్పటికే ఇవ్వబడింది. అంటే మేము ఇవన్నీ గతంలో మేము చెప్పలేదు, కానీ ఇవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలానే ఇల్లు కట్టుకొని ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళకి ఇప్పటికే అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకున్నాము. 5 లక్షల రూపాయల దాకా ప్రభుత్వము సాయం చేస్తుంది. మీకు సొంత స్థలం ఉంటే సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే వెసులుబాటు కల్పించి దాన్ని ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయి అవన్నీ కూడా స్క్రూటనైజ్ అయిపోయి రేపు ఎల్లుండి అవి పర్మిషన్స్ కూడా వస్తాయి. ఇట్లా అన్ని పథకాలు చెప్పిన సూపర్ 6 కానీ చేసినవి చాలా ఉన్నాయి. మనము ఒక పక్కన ఇండస్ట్రియలైజ్ చేస్తున్నాము, పరిశ్రమలు తీసుకొస్తున్నాము. అలానే చెప్పిన ఏదైతే చెప్పని చాలా స్కీమ్స్ మనం స్టార్ట్ చేసాము. చెప్పిన సూపర్ 6 కూడా రేపు 12వ తేదీ ఈ నెల ఆఖరు లోపల, అంటే సంవత్సరం కంప్లీట్ అయిపోయే లోపలే మేము 60-70% చెప్పిన హామీలన్నీ కూడా చేస్తాం. మిగిలినవి కూడా అంటే ఇవాళ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు కాబట్టి కొద్దిగా మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఒకసారి చేసిన తర్వాత ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు, సూపర్ 6 పథకాలు అందరికీ అందే విధంగా డెఫినెట్గా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే మన రాష్ట్రం డెఫిసిట్లో ఉంది అని అంటారు. రాష్ట్రం డెఫిసిట్లో ఉన్న విషయం సూపర్ 6 మీరు ప్రకటించే ముందుకు తెలియదా? తెలుసండి ఖచ్చితంగా. ఎందుకంటే అప్పటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వము అంటే వాళ్ళ ఇష్టానుసారము లోన్లు పెంచుకుంటూ పోతున్నారు, ప్రభుత్వం మీద భారం పడుతుంది. కనీసము జీతాలు ఇవ్వలేని పరిస్థితిలోకి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి 4,000 రూపాయల జీతము ప్రతి నెల ఇవ్వాలి. ఆ జీతము ఎప్పుడో 15, 20, 30, 25వ తేదీకి ఇచ్చే పరిస్థితికి లాస్ట్ ప్రభుత్వం తీసుకెళ్ళిపోయింది. ఆ పరిస్థితి మాకు తెలుసు. అయితే నారా చంద్రబాబు గారు పనితీరు, ఆయన అవగాహన, ఆయన విజనరీ అనే సంగతి తెలుసు. ఆయన ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న ఆదాయము పెంచి తద్వారా వచ్చిన ఫలితాలనే అందరికీ ఇస్తారు. మీరు చెప్పిన సందేహము ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా చాలామంది సందేహాన్ని వ్యక్తపరచడం జరిగింది. అయితే అప్పుడే మేము చెప్పాము రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంది, అయితే నారా చంద్రబాబు గారు రాష్ట్ర సంపదని పెంచగలరు, వచ్చిన సంపద ఫలాల్ని ప్రజలకు ఇస్తారనే సంగతి మేము అప్పుడే చెప్పాము. దాని ప్రకారం మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాము. రాష్ట్ర సంపదని రోజు వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మనము గతంలో ఫైనాన్షియల్లో లేకపోతే అప్పులు తీసుకునే విధానంలో మనం 23వ స్థానంలో ఉంటే ఇవాళ 4, 5వ స్థానాల్లోకి వచ్చేసాం మనం. సో రాష్ట్ర సంపద పెంచాము, వచ్చిన ఫలాల్ని ఖచ్చితంగా ఇప్పటికే అన్ని ఏవైతే స్కీమ్స్ స్టార్ట్ చేయగలమో అవన్నీ కూడా స్టార్ట్ చేసామో. రానున్న రోజుల్లో మిగతా స్కీమ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి మళ్ళీ ఫైనాన్షియల్గా సర్ప్లస్గా ఉండే స్టేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయబోతున్నారు కూటమి ప్రభుత్వ నాయకులుగా నారా చంద్రబాబు గారు. ఇది పోలంరెడ్డి దినేష్ రెడ్డి మనోగతం. 2029 ఎమ్మెల్యేల జాబితాలో ఆయన పేరు ఉంటుందని భావిస్తున్నాం. ఈ లోపలే ప్రస్తుతం ఆయనకున్న ఎన్విరాన్మెంట్ చైర్మన్ పోస్టులో ఆయన
అనేక పరిశ్రమల్లో సంస్కరణలు తీసుకువస్తానని ఆశిస్తున్నాం. నమస్కారం సార్.